హలో చిల్డ్రన్, ఈ వీడియోలో కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్గా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 క్వశ్చన్స్ని నేను తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చేసాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కెమికల్ కైనెటిక్స్. సో క్వశ్చన్ చూడండి, ది రేట్ ఆఫ్ రియాక్షన్ బికమ్స్ 2 times ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్. జనరల్గా ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మే డబుల్ ఆర్ ట్రిపుల్ అని అంటూ ఉంటాం. సో ఆ వేలో ఉన్న ప్రాబ్లం అనమాట ఇది. హౌ మెనీ టైమ్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ ఇంక్రీజ్ వెన్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 30 degrees to 80 degrees సెంటీగ్రేడ్. సో యాక్చువల్గా ఎప్పుడైనా ఇట్లాంటి వేరియేషన్ కనబడితే షార్ట్ కట్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియేషన్ని మైనస్ చేయండి. అంటే ఏం చేయాలి? 80 - 30 ఎంత వచ్చింది మనకి వాల్యూ? 50. క్లియర్? ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ అంటున్నాం. ఈ 50ని మనం రాసుకోవచ్చు 5 into 10 గా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మే డబుల్ ఆర్ ట్రిపుల్. ఇక్కడ డబుల్ అంటున్నాడు అంటే ఈ వచ్చిన 5 అంటే డబుల్ అంటే 2 వచ్చిన అంటే n into 10 అనమాట. ఈ n అనేది పవర్ గా వస్తుంది. అర్థమైందా? ఈ వచ్చిన వాల్యూ 5, 6, 7 అట్లా ఉంటుంది కదా, అది 2 పవర్ వేస్తాం. సో ఆన్సర్ ఏమైపోతుంది మనకి? 2 power 5 దట్ ఈస్ ఈక్వల్ టు 32. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ సపోజ్ 40 degrees to 60 degrees అన్నాడు అంటే ఫస్ట్ ఏం చేస్తాం? 60 - 40. 60 - 40 ఎంత? 20. 20ని ఎట్లా రాసుకుంటాం? 2 into 10. అవునా? సో 2 into 10 గా రాసుకుంటాం. అంటే అప్పుడు ఏమొస్తుంది మీకు? 2 power 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. అర్థమైందా? సో ఏం లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ ఇచ్చిన డిఫరెన్స్ చేయాలి రెండు వాల్యూస్ని. వచ్చిన దాన్ని 2 పవర్ చేస్తాం. అదే ఇక్కడ 3 times అన్నాడే అనుకోండి, ట్రిపుల్ అన్నాడే అనుకోండి, 3 పవర్ ఈ వచ్చిన డిఫరెన్స్ వేస్తాం. దట్స్ ఇట్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్. ఈజీగా 5 seconds లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్? ఏం చేస్తాం? ఫస్ట్ 80 - 30 చేస్తాము, 50 వచ్చింది. 50ని 5 into 10 గా రాసుకుంటాము. ఈ వచ్చిన ఆన్సర్ కి 10 పక్కన పెట్టాము 10 degrees కి, 2 power 5 చేసాము, అదే 32. క్లియర్? వెరీ సింపుల్ కదా. కెమికల్ కైనెటిక్స్ లో ఈ ప్రాబ్లం చూడండి. ది హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ 100 seconds. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్ ఫార్ములా ఏం చెప్పుకుందాం? టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/k. వాట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ 90% కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్? సో ఇట్లా అడిగాడు అని అంటే ఫస్ట్ మనకి ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ టీకి ఫార్ములా కూడా తెలియాలి. టీ ఈజ్ ఈక్వల్ టు 2.303/k log A0/A. ఇది ఇంకో ఫార్ములా కదా. ఈ రెండు ఫార్ములాసే కదా నేను గుర్తుంచుకోవాలి అని చెప్పింది. మరి ఇక్కడ హాఫ్ లైఫ్ ఎంత ఇస్తున్నాడు వాడు మనకి? 100 seconds. దాని నుంచి k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.693/100 అవుతుంది కదా. ఈ వచ్చిన k వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? t ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ అంటున్నాడు. t ఈజ్ ఈక్వల్ టు 2.303/k వాల్యూ ఎంత? 0.693 into 100. ఈ 100 పైకి వెళ్తుంది. లాగ్ A0/A. పర్సంటేజ్ ఇచ్చాడు అంటే A0 అనేది 100. 90 అయిపోయింది. ఇంకా ఎంత ఉంది? ఏ అంటే రిమైనింగ్ కాన్సన్ట్రేషన్. సో 100 - 90 ఎంత? ఏ వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 100/10. లాగ్ 10 ఎంత? ఇక్కడ మనకి లాగ్ కదా ముందు. లాగ్ 10 వాల్యూ ఎంత? 1. సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆన్సర్ దీన్ని 230.3 రాసుకోవచ్చు కదా. రెండు 0.69 అప్రోక్స్ గా 0.7 అనుకుందాం. ఈ రెండు మళ్ళీ పాయింట్ క్యాన్సిల్ అయితే 2303/7 కొట్టేసుకోండి. 7 × 3 = 21, 20, 7 రోజులు 14, 6 63, 7 9 20, 329 అప్రోక్స్ గా మనకి ఎంత వచ్చింది? t ఈజ్ ఈక్వల్ టు 329 seconds. దట్స్ ఇట్. క్లియర్? కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. 20% ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ 50 minutes. టైం రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ 60% ఆఫ్ ది రియాక్షన్. సో 20% కంప్లీట్ అవడానికి 50 minutes పడితే 60% కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది? యూనిటరీ మెథడ్ చేయకూడదు దీనికి, ఫస్ట్ ఆర్డర్ కాబట్టి. t ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? 2.303/k log A0/A. A0 అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, A అంటే రిమైనింగ్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మనకి t ఇచ్చాడు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఇనిషియల్ గా 50 minutes లో అవుతుంది అన్నాడు. లాగ్ పర్సంటేజ్ ఇస్తే A0 100.
సో 100/20 అయిపోయింది అంటే ఇంకా ఎంత ఉన్నట్టు 80 ఉన్నట్టు కదా 80. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఏమంటున్నాడు టీ కావాలి అంటున్నాడు. టీ ఈజ్ ఈక్వల్ టు 2.303/k. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి. మనకి జనరల్ ఫార్ములా ఇది. ఇందులో ఇప్పుడు సెకండ్ కేసులో ఏం కావాలంటున్నాడు టైం రిక్వైర్డ్ ఫర్ ది కంప్లీషన్ టీ కావాలి. 2.303/k అంటే వాల్యూ ఆల్రెడీ మనం కేసు 1 నుంచి రాసుకుందాం. ఏంటి 2.303/50 log 100/80. ఇది k వాల్యూ రాసుకుందాం. మరి ఇక్కడ ఇది రాయాలి కదా ఫార్ములా కంప్లీట్ log 100 a0 100. ఇప్పుడు ఎంత 60 అయిపోయింది అంటే ఎంత ఉన్నట్టు 40 ఉన్నట్టు అయిపోయింది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఏమొస్తుంది t ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ 50 పైకి వెళ్ళింది 50 ఇంటూ log 10 వాల్యూ log a/b అంటే ఏంటి log a minus log b. log 10 minus log 4. log 10 వాల్యూ ఎంత 1. log 4 వాల్యూ 0.6. సో 1 minus 0.6 అంటే ఎంత 0.4. log 10 వాల్యూ 1. log 8 వాల్యూ 0.9. సో 0.1. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చేసింది మనకి t ఈజ్ ఈక్వల్ టు 200 మినిట్స్ లో కదా అడిగాడు మినిట్స్. క్లియర్ వెరీ సింపుల్. ఈ ప్రాబ్లం దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. ఇన్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 20% reaction completed in 24 minutes. The percentage of reactant remaining after 48 minutes. ఇప్పుడు రెండు టైంలు ఇచ్చాడు. రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో యాక్చువల్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా డైరెక్ట్ గా 2.303 కాకుండా ln తోనే పెట్టండి. ln/k a0/a. ఇది కదా మన ఫస్ట్ ఫార్ములా. సో ఇందులో t ఎంత ఇచ్చాడు ఫస్ట్ వాడు 24 minutes. ln/k a0 20% కంప్లీట్ అయింది. ఫస్ట్ a0 100 20 అయిపోయిందంటే ఎంత ఉన్నట్టు 80. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 ఏంటి ఇది పర్సెంటేజ్ ఆఫ్ రియాక్టెంట్ రిమైనింగ్ ఆఫ్టర్ 48 minutes. మళ్ళీ టీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 48. ln/. ఇప్పుడు చూడండి k ప్లేస్ లో ఇక్కడ ఈ k ప్లేస్ లో నేను దీన్ని ఈ k ఇక్కడ రాసుకుని k ఈజ్ ఈక్వల్ టు ln/t వాల్యూ ఎంత 24. అవునా కాదా? సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది ln/24 100/80. ఇక్కడ a0 అంటే ఇప్పుడు ఎంత 100/a అంటే ఆఫ్టర్ 48 అంటున్నాడు. అంటే మనం కనుక్కోవాలి రిమైనింగ్ పర్సెంటేజ్ a48. క్లియర్. ఇదే కదా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో జాగ్రత్తగా చూడండి. ఇట్లా ln ఎప్పుడు క్యాన్సిల్ చేయకండి, చేయకూడదు కూడా. సో 24 పైకి వెళ్తుంది. 24 2 జా 48. 2 ఈ ln వాల్యూ అంతా ఇటు మల్టిప్లై అవుతుంది. ln 100/80 ఈజ్ ఈక్వల్ టు ln 100/a48. క్లియర్. జనరల్ గా 2 log b సమ్వాట్ ఉంటే అప్పుడు log b స్క్వేర్ అవుతుంది కదా, ఈ 2 పవర్ అవుతుంది. ln 100/80 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ln 100/a48. క్లియర్. ఇప్పుడు ln క్యాన్సిల్. ఇక కావాల్సింది a48. 48 ఈజ్ ఈక్వల్ టు ఒక 100 క్యాన్సిల్. ఏం మిగిలింది 80 ఇంటూ 80/100. 8 8 జా 64. దట్స్ ఇట్. వెరీ సింపుల్. ఇది ఇంకో మోడల్ ప్రాబ్లం. ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ విత్ హాఫ్ లైఫ్ ఆఫ్ 159 seconds. హాఫ్ లైఫ్ ఇచ్చాడు. హాఫ్ లైఫ్ ఇవ్వగానే ఫార్ములా ఏం గుర్తు రావాలి t half is equal to 0.693/k. హాఫ్ లైఫ్ ఎంత ఇచ్చాడు వాడు మనకి 159. అప్రాక్స్ 160 అనుకుందామా. సో k is equal to 0.693/160. The time taken for the concentration of the reactant t కావాలి. To fall from m/10 to m/100. a0 to a values ఇచ్చేసాడు. కావాలి ఎంత t is equal to 2.303/k log a0 ఎంత m/10/m/100. క్లియర్. ఇప్పుడు k వాల్యూ ఎంత మనకి 2.303/k వాల్యూ ఎంత 0.693 పైకి వస్తుంది 160. ఇది m క్యాన్సిల్ అంటే log 10 ఎంత 1. సింపుల్. అర్థమైందా? 0 0 క్యాన్సిల్. 10 పైకి వెళ్తే log 10 వాల్యూ ఎంత 1. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చేసింది 23 ఇంటూ 16 వేసుకోండి బై 0.693 అంటే 0.7 వేసుకుందాం. ఓకే. సో 23 ఎందుకు, ఇంకా దీన్ని ఇది ఒకటి చేయొచ్చు కదా. మనం ఏం చేయొచ్చు 23.03 కదా. సో
230 అవుతుంది. అప్పుడు 230 ఇంటూ 16/7. 7 1 7 7 14 7 3 21 3 21 22 23 అంటే 20 7 14 32 14 సమ్ వాట్ వచ్చేస్తుంది కదా అమ్మా. 32 ఇంటూ 16 32 ఇంటూ 16 12 32 12 40 50 512 అప్రాక్స్ గా మనకి ఎంత వస్తుందంటే 512 ద టైం టేకెన్ ఇన్ సెకండ్స్. 512 సెకండ్స్. ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ మనకి. మరి దగ్గరగా అయితే ఇవ్వడు. అప్రాక్స్ 500 కి దగ్గరలో ఉన్నది పెట్టేయండి.